ఏదో మేము ఒక సమావేశం పెట్టుకుంటే దాంట్లో మేము అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, మేము చేసినటువంటి తీర్మానాలు ఏంటి, ఆ సమావేశం ఏదో పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టుకున్నట్టుగా దాన్ని ఆ రకంగా మీ మీ మీడియా ఛానల్స్లోని మీకు కావాల్సినటువంటి మీడియా ఛానల్స్లోని మీ పత్రికల్లో రాసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ ఉప ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, హోంమంత్రి శాఖ నా చేతిలో లేదు, అది క్రిమినల్ అదృష్టం అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? అది సరిగ్గా పనిచేయట్లేదు, ఆ వ్యవస్థ పనిచేయట్లేదు అనేటువంటిది మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్తే, మీ తాలూకా చేతకానితనాన్ని ఆయనే ఆథెంటికేట్ చేస్తే దానికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు మా మీద పడడం ఏంటి? ఏదో కొంతమంది నాయకులు తీసుకుని వచ్చి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు మాట్లాడుతూ అన్నీ నేనే మాట్లాడాలా, మీ నాయకులు ఎవరు మాట్లాడరా అంటే ఎవరికారు రెచ్చిపోతున్నారు. నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. సో ఈ సబ్జెక్ట్ని డీవియేట్ చేసేటువంటి కార్యక్రమం, ఏదో రకంగా ప్రజల తాలూకా దృష్టిని మరచాలన్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది తప్ప అనేక ఇష్యూస్ దీంట్లో రిమాండ్ రిపోర్ట్ గురించి కానీ కొన్ని ప్రశ్నలు కూడా నిన్న సిట్ రిపోర్ట్ అయిన తర్వాత సబ్జెక్ట్లో వచ్చినటువంటి డిస్కషన్స్, అసలు కెమెరాలు ఏమైపోయినాయి, 2 సంవత్సరాలు అయింది, 70,000 కెమెరాలు పెట్టాం రాష్ట్రంలో, పోలీస్ డిపార్ట్మెంట్ 70,000 కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. తీరా సీసీటీవీ ఫుటేజ్ తీయమంటే మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు సీసీటీవీ ఫుటేజ్ లేదట కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. మరి దేనికి పెట్టారు కెమెరాలు? కమిషన్ల కోసం పెట్టారా? హోంమంత్రి గారు కమిషన్ల కోసం పెట్టారా, లేకపోతే దేనికోసం పెట్టారు? 70,000 కెమెరాలు, రికార్డ్ అవునటువంటి కెమెరాలు ఉంటే ఎంత, పోతే ఎంత? ఎవిడెన్స్ల కోసం కావాల్సినటువంటి ఆ రికార్డ్ అయ్యాల్సినటువంటి ఫీడు లేనప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి 70,000 కెమెరాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఇవి ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్పాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతూ, ప్రభుత్వంలో ఇవ్వాల్సినటువంటి, ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయకుండా, నిరుద్యోగ వృత్తి లేదు, కొత్త పెన్షన్ లేదు, 50 సంవత్సరాలకు పెన్షన్ లేదు, నెలకి 1,500 రూపాయలు ఇస్తానన్నటువంటి మహిళా స్కీమ్ లేదు, సంవత్సరానికి 3 సిలిండర్ల స్కీమ్ లేదు, రైతులకి యూరియా లేదు, చదువుకున్నటువంటి పిల్లలకి బ్యాగులు లేవు, పుస్తకాలు లేవు, బట్టలు లేవు. తీరా ఏం చేశారంటే విశాఖపట్నం బీచ్లో బారులు పెడుతున్నాం. ఏం మిగిలింది ఈ రాష్ట్రంలో అంటే బారు బీరు. మేము ఆ రోజు నాడు నేడు తీసుకొని వస్తే వీళ్ళు బారు బీరు తీసుకొని వచ్చారు. ఆ బీచ్లో బారులు పెట్టడం మీద ఉన్నటువంటి శ్రద్ధ పిల్లల తాలూకు బ్యాగుల మీద, వాళ్ళ పుస్తకాల మీద, వాళ్ళ బూట్ల మీద, వాళ్ళ బట్టల మీద పెట్టాలన్నటువంటి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదు.